అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా వస్తుందని రైసు. ఏదో ఈవినింగ్ అలా ఖాళీగా ఉన్నాను కదని ట్రై చేశాను. ఎంత బాగా వచ్చిందంటే ఫ్రైడ్ రైస్లా ఉంది సీరియస్గా టేస్ట్ అయితే. ఫ్రైడ్ రైస్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఏం యూస్ చేయలేదు నేను. ఏం యూస్ చేశానంటే ఆయిల్ వేసాను, అందులోనేమో కొన్ని పోపు దినుసులు వేసాను, జీలకర్ర, ఆవాలు అండ్ మినపప్పు వేసాను అనమాట. అవి కలిపేసుకొని అందులోని ఆనియన్స్ వేసాను. ఆనియన్స్, మిర్చి కూడా వేసేసాను అనమాట కలిపి. అవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక అందులోని క్యాప్సికమ్ వేసుకున్నాను అనమాట. క్యాప్సికమ్ అలా మిక్స్ చేసి కొంచెం దాంట్లో ఇంకా ఏం వేసానంటే వెల్లుల్లి కారం ఉంటుంది కదా, వెల్లుల్లి కారం కూడా వేసాను. అది బాగా మిక్స్ చేశాక బాగా పట్టేలాగా దెన్ ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ కర్రీలో ఎగ్ ఏం చేశానంటే కట్ చేసి వేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ, బట్ మ్యాష్ చేశాను అనమాట స్పూన్ తోటి. అదేమో మ్యాష్ అయిపోయింది బాగానే. అది ఇంకా అది అందులో వేసాను అనమాట. అది బాగా మిక్సీ మొత్తం అంతా కలిపాక తర్వాత పిజ్జా బాక్స్లో వచ్చినవి ఉంటాయి కదా ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్, అవి ఉంటే ఫ్రిడ్జ్లో అవి కూడా యాడ్ చేశాను అనమాట. అందులో 2 ప్యాకెట్లు ఉన్నాయి, 2 ప్యాకెట్లు అందులో వేసేసాను అనమాట. కలిపేసి అందులో ఇంకా రైస్ వేసేసి మొత్తం ఒక 2-3 మినిట్స్ అట్లా ఉంచి మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం రైస్ అంతా పట్టేలాగా మొత్తం అంతా కలుపుకున్నాక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే ఉంది మరి నెక్స్ట్ లెవెల్ అసలు.